ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు. మనము ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ ఆసక్తిగా వినాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచి మాటలు, ఈ సమయ సందర్భాలను బట్టి మనం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే దేవుని మాటలు మనం చాలా శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు అవలంబించాలి, మనం నేర్చుకోవాలి. నాలో ఉన్న ఆశ ఒకటి ఏంటంటే, దేవుని పిల్లరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు దైవజనుడు పరిశోధించాలి, విశ్వాసులు పరిశోధించాలి. దైవజనుడు పరిశోధన చేసుకోవాలి, ప్రతి లేఖనమును పరిశోధన చేసుకోవాలి. బోధించేవాడు చాలా జాగ్రత్తగా పరిశోధన చేయాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దైవజనుడికి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభువు చేతికి అప్పగించాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధన చేసుకోవాలి. దైవజనుడు బోధించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని ఏమంటున్నాడు అక్కడ? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎందుకన్నాడు ఆయన మాట అంటే, లేఖనాలు పరిశోధించుకున్నాడు, లేఖనాలు చదివాడు, ఆయన జ్ఞానం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలైకి ధర్మశాస్త్రంలో అర్థం కానివన్నీ కూడా ప్రేమామయుడిగా ఆయనకి ప్రత్యక్షమై పౌలు గారితో మాట్లాడాడు. ఈ మాటలన్నీ కూడా మాట్లాడాడు. అందుకని పౌలు గారు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎవరన్నా అనగలుగుతారా మాట? ఇప్పుడు ఈ సమాజంలో ఎవరన్నా నన్ను పోలి నడుచుకోండి అని పౌలయ్య చెప్పినట్టు ఎవరన్నా చెప్పగలుగుతారా? సమస్తమును కూడా పెంటగా ఎంచుకున్నాను అన్నాడండి ఆయన. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. ప్రేమమయుడు దొరికిన తర్వాత, కరుణా కటాక్షములు కలిగిన పరమతండ్రి ప్రేమామయుడు ఆయన మాట స్వరము విన్న తర్వాత తనకు కలిగిన అధికారం అంతా కూడా సమస్తమును కూడా పెంటగా ఎంచుకున్నాడట. అటువంటి వాడు లేఖనాల్ని చదివి జ్ఞానించి పరిశోధించి క్రీస్తుకు నేను సాక్షిగా బ్రతుకుతున్నాను. అటువంటి వాళ్ళకి అర్థం అవుతాయండి. పరిశుద్ధ గ్రంథం ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఈ రోజున చాలామంది కూడా ఈ గ్రంథం అర్థం కాక రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా బోధిస్తున్నారు. కొంతమంది వాళ్ళు రకరకాలుగా బోధిస్తున్నారు. బైబిల్లో ఉన్నది ఒకటైతే, వాక్యం ఒకటైతే ఇంకో రకంగా బోధిస్తున్నారు. వాక్యం ఒకటైతే ఇంకో రకంగా బోధిస్తున్నారు. లేఖనాలను పరిశోధించి బోధించేవాడు. అందుకంటాడు 2 తిమోతి పత్రిక 3:16-17 వచనాలు చదువు. అక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణుడుగా సిద్ధపడి ఉండునట్లు దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును. ప్రతి లేఖనమును అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ప్రతి లేఖనమును ఏమన్నాడు? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకు. ఎంత చక్కని మాటలు చూడ. దైవజనుడు అనేవాడు ప్రతి లేఖను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ అధ్యాయము, ఆ వచనం, ఆ చదివే భావము సమస్తమును కూడా మన దృష్టంతా గ్రంథం మీద, లేఖనం మీద ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ప్రతి లేఖనం ఎందుకు చదవాలి మనం అంటే, తప్పుదిద్దుటకు అన్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? తప్పుదిద్దుటకు, ఉపదేశించుటకు, తప్పుదిద్దుటకు, జ్ఞానించువాడై
సిద్ధపరచుకొని ఆ లేఖనాన్ని ధ్యానించేవాడై ఉండాలంట దైవజనుడు అనేవాడు. ఈ మధ్యకాలంలో ఒక మాట విన్నాను నేను. ఆయన ఇస్సాక్ గారు, ఆయన ఒక ఉపదేశం చేస్తున్నాడు. ఏంటో ఉపదేశం అంటే సంఖ్యాకాండం 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఏమంటున్నాడు అక్కడ? ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? ఇశ్రాయేలులో నీకు స్వాస్థ్యం ఉండదు, పాలు ఉండదు. పాలు ఉండదంటే ఈ ఇస్సాక్ గారు నేను విన్నానండి, మంచి దైవజనుడు ఆయన, చాలా చోట్ల వాడబడుతున్నాడు, ఆయన చాలా బలంగా వాడబడుతున్నాడు. అనేక ప్రాంతాల్లో వెడతెగక ప్రార్థన చేస్తున్నారు. తైలాభిషేకం అని చాలా ఇదిగా ఆయన అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి చాలా స్వార్థ చేస్తున్నారు. ఆయన మంచి దైవజనుడే. కానీ మరి ఎందుకనో సంథింగ్ కొంచెంగా ఆ పాలు అనే మాట గురించి ఆయన అది మన మామూలు పాలు అనుకున్నాడేమో. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్నాడు దేవుడు. పాలు దీవెనకు సూచన. పాలు తేనెలు ప్రవహించు దేశము పాలస్తీనా ప్రాంతం గురించి బైబిల్లో రాశాడు. వీళ్ళగా పాలు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. పాలు ఎక్కడుంటాయంటే పాడి పశువు ఉన్న చోట పాడు. పాలు అన్నింటిలో కలిసిపోతాయి. పాలు నీళ్ళు కలుస్తుంది, అన్నింటిలో కలుస్తుంది. పాల్లోకి నీళ్ళు పోస్తే ఎన్ని నీళ్ళు పోసినా అది వెలిపిస్తానే ఉంటుంది. లీటర్ పాలు లీటర్ నీళ్ళు కలిగితే ఎలా ఉంటాయి? 2 లీటర్ నీళ్ళు అవుతాయా? 2 లీటర్ పాలు అవుతాయి. అవి పాలున్న కాడ సమృద్ధి ఉంటుంది. పాలు ఎక్కడ ఉంటాయి? ఆ పశువులు దగ్గర పాలు విస్తారంగా ఉంటాయి. ఆ పాలుండ కాడ ఆశీర్వాదం ఉంటుంది, ఆ పాలుండ కాడ దీవెన ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఇక్కడ ఆ పాలు గురించి మాట్లాడలేదు దేవుడు. అక్కడ పాలు అనే మాటకి భాగము అని, భాగము ఏ భాగం? అది దశమ భాగం గురించి చెప్తున్నాడు అక్కడ. ఆ 18వ అధ్యాయం అంతా కూడా అర్పణల గురించి చెప్పుకుంటూ వస్తాడు. ప్రభువు చెప్తున్నాడు అర్పణలు ఎవరు తీసుకోవాలి, ఎవరి అర్పణలు తినాలి, ఈ అర్పణలు ఎవరో చేయాలని లేవి గోత్రం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. లేవీల గురించి వాళ్ళు తినాలి, వాళ్ళు అర్పించాలి, సేవ చేసేవాడు తినాలి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఎందుకనో ప్రభు అక్కడికి వచ్చేపాడు ఒక మాట ఏమని వాడాడంటే ఆ స్వాధ్యము నేనే, ఆ పాలు నేనే అన్నాడు. అంటే ఆ దశమ భాగం నేనే, ఆ స్వాధ్యమును కూడా నేనే. వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళను ఏది ఆశించొద్దు అన్నాడు. వారిలో నీకు పాలు పంపులు ఉండవు, వారిలో నీకు స్వాధ్యం ఉండదు. ఆ పాలు పంపులు ఆ స్వాధ్యము నేనే అన్నట్టుగా ఆ దేవుడు గొప్పగా మాట్లాడాడు అక్కడ. ఆ మాటని మన దైవజనుడు ఇస్సాక్ గారు ఏం మాట్లాడాడంటే పాలు అంటే ఈ పాలు అనుకున్నాడు, మన పశువులు ఇచ్చే పాలు అనుకున్నాడు ఆయన. అనుకొని ఆ పాలు గురించి, ఆ పాలు తెల్లగా ఉంటాయంట, అవి ఎన్ని నీళ్లు పోసినా అవి తెల్లగానే ఉంటాయంట, అలా చెప్పుకొచ్చాడు. పాలనేమో ఉన్నాయి, పాలనేవి పశువులు తీసే పాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అది కాదు అసలు ప్రభు మాట్లాడింది, ఆ పాలు గురించి కాదు మాట్లాడింది. అక్కడ మాట్లాడిన పాలు ఏంటంటే భాగము, దశభాగము, అర్పణలు. వారి దగ్గర నుంచి వచ్చే ఏది కూడా, ఏ పాలు కూడా నీకు ఉండదు అన్నాడు అక్కడ. ఆ పాలును నేనే, ఆ స్వాధ్యమును కూడా నేను అన్నాడు. ఇంకా 21వ వచనం కింద చదువుకుంటూ వస్తే ఆ విషయంలో చక్కగా తెలియపరిచేస్తాడు అక్కడ. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాధ్యముగా ఇచ్చి తిని, ఇశ్రాయేలులు పాపము తగిలి చావకుండానట్లు వారికి మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అసలు చేసిన తప్పు ఒకటండి. ఆ దేవుడు అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే ఇశ్రాయేలీలు చిన్న తప్పు చేశారు, చిన్న పొరపాటు చేశారు, ఒక పాపం అంటించుకున్నారు వాళ్ళు. అందుకనే ప్రభు అక్కడ ఒక మాట వాడి మాట ఏంటంటే ఏదైనా నేను నీకేనయ్యా, వారి మీద నువ్వు ఆశ పెట్టుకో, మాకు
వారు నా మాట వింటలేదు, నన్ను పరిశోధిస్తున్నారు, నన్ను పరీక్షిస్తున్నారు, నా మాటను ఇంకా నేను ఎన్ని సూచక్రియలు చేసినా వాళ్ళు నన్ను పరిశోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు. చిన్న పొరపాటులు చేశారు, తప్పు చేశారు, ఇక వారి మీద నువ్వు ఆశ పెట్టుకోమాకు. వారి దేశం నీది కాదు, వారిచ్చే పాలు పంపులు కూడా నీవు కావు. ఈ రెండు కూడా నేనే, పాలు నేనే, స్వాధ్యములు కూడా నేనే. కానీ వారికి పాపము చేయకుండానట్లు వారిచ్చే భాగ విషయంలో, స్వాధ్య విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా పవిత్రతగా అది లేవీలు మాత్రమే తినాలి, లేవీలు సంతానమే తినాలి, ఆరోను సంతానమే దాన్ని తినటానికి అర్హులు. నా పని చేసేవారు వాళ్ళే కనుక, నా మందసం మోసేవాళ్ళు వాళ్ళే కనుక అని అక్కడ ఒక గొప్ప మాట ప్రభు చెప్పాడు అన్నమాట. అందుకని లేఖనాలు పరిశోధించాలి, లేఖనాలు పరిశోధించి పరీక్షించి వాటిని మనం సిద్ధంగా ఇచ్చేసుకోవాలి. దీనికి ఈ లేఖనాలు మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా మనకు ఉండాలి. బోధించేవాడు ఆయన కనుక, మనం కాదు. మన సొంత ఆలోచనలతో, మన సొంత తలంతులతో అలా చేస్తే పరిశుద్ధ గ్రంథానికి మనం, ఆ ప్రేమామయుడికి ఇంకా మనం చూపినది ఏముండదు. ఆయన నమ్మినందుకు ఆయనకి నమ్మకంగానే మనం బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథములో లేఖనం ఏం చెప్తుందంటే ప్రతీది కూడా మొట్టమొదటిగా ప్రేమతోనే సాధించాలని చెప్తుంది. ఎలా సాధించాలి? ప్రేమతోనే. కానీ మరి ఇస్సాక్ గారు అక్కడ ఉన్న మార్గం సబ్జెక్ట్ ఒకటైతే ఈయన ఏరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి చెప్పడం నేను విన్నానండి, చూశాను కాబట్టి కొంచెం ఏదో కొద్దిగా ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాను. మంచి దైవజనులు ఆయన ఇస్సాక్ గారు, చాలా ఆత్మీయులు, ఖాళీ లేక ఆయన సువార్త చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో అనేక ప్రజల మధ్య సువార్త చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటో చిన్న మాట కొద్దిగా తేడా మాట్లాడేపాటి కొంచెం నాకు కొద్దిగా బాధ కలిగింది. కానీ ఎప్పటికైనా కొంచెం ఆయన లేఖనమును పరిశోధించుకొని తెలుసుకోవాలని ఒక తోటి సేవకుడిగా నేను ఆయనకు వందనాలు చెప్తూ నేను ఈ మాట చెప్తున్నాను. ఆయన తెలుసుకుంటారు, సరి చేసుకోవాలి. ఎవరైనా సరి చేసుకోవాలి, నేనైనా మీరైనా ఎవరైనా లేఖనాన్ని ఉన్నదొన్నట్టుగా బోధించాలి. లేఖనాలు పరిశోధించుకొని ఆ పరిశోధనలో మనం ఇంకొకటి కలిపి బోధించకూడదు. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు బయలుపరుస్తున్నారో, ఏదైతే చెప్పమంటున్నాడో, ఏ వాక్యమైతే మనకు చూపిస్తున్నాడో, ఏ సందర్భంలో ఏ మాట చెప్తున్నాడో దాన్ని బట్టి మనం ప్రభు చెప్పినట్లుగా మనం బోధించాలి. అందుకని ప్రతి లేఖనమును పరిశోధించువాడై ఉండాలన్నాడు దైవజనుడు అనేవాడు. ఆ మాట చదువు ఒకసారి, 2 తీమోతేయులు రాసిన పత్రిక. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణుడుగా, అంటే ప్రతి పని విషయములో పూర్ణుడుగా సిద్ధపడి ఉండునట్లు. ఏమై ఉండాలి? వెనకాడకూడదు, సిద్ధపడాలి. వాక్యమనే ఖడ్గమును ధరించుకొని సిద్ధపడి ఉండాలి. చెప్పు. దైవావేశము వలన కలిగిన దైవావేశం అంటే ఏంటి? ఆత్మపూరుడై దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవుని మీద ఆశ కలిగి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో సిద్ధపాటు కలిగి ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ప్రతి లేఖనమును ఒక లేఖనము చదివి ఒక లేఖనమును చదవట్లేదన్న రీతిలో ఉండకూడదు దైవజనుడు. ప్రతి లేఖనమును చదివేవాడై ఉండాలి. మనం చదువుకుంటూ వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక్కోటి బయలుపరుస్తుంటాడు. బైబిల్లో లేని ఇప్పుడు చాలా బయలుదేరిపోయినాయండి. ఇక బైబిల్లో లేని కొన్ని వచ్చేసినాయి బయటికి. ఇంకో విషయం చెప్పమంటారా? పరిశుద్ధ గ్రంథము పాపాన్ని నీకు చూపించే గ్రంథం. నువ్వు చేసే పాపము, నువ్వు చేసే తప్పులు అవన్నీ కూడా ఈ గ్రంథము చూపెడుతుంది మనకి. ఈ బోధ చేసే బోధకులు కొంతమంది లేఖనంలో లేని, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో లేని కొన్ని
బోధించడం మొదలుపెట్టారు. ఒక్క విషయం దేవుని పిల్లారా, ఇప్పుడు చూస్తున్న సమాజంలో మనం అనేక చోట్ల చూస్తున్నాం. నువ్వు పాపం చేస్తున్నావనే బోధ ఎక్కడన్నా ఉందా? ఫలానా వ్యక్తి పాపం చేస్తున్నావు, నా కుమారుడా నువ్వు ఈ పాపం చేస్తున్నావు, నా కుమార్తె నువ్వు ఈ పాపం చేస్తున్నావు అనే స్వరం ఎక్కడ వినపడుతుందో అప్పుడు మనకు ఆ స్వరం వినపడవు. అలా వినపడితే రారు మన దగ్గరికి ఎవరు. బైబిల్ గ్రంథం బోధించేది అదే, ఇది సత్యం. యేసు ప్రభువు బోధించింది కూడా అదే. పరలోకము, ఈ లోకములో ఉన్న విశ్వాసి పరలోకములకు చేరాలంటే విశ్వాసి, పాపిగా ఉన్న మనిషి విశ్వాసిగా మారాలంటే పాపం క్షమింపబడాలి, పాపం పోవాలి. పాపం పోవాలంటే పాపం అనే ఒక బోధను చేయాలి. ముందు ఆ మనిషి కడగబడటానికి పాప క్షమాపణ నిమిత్తం నీకు మారు మనసు లూకా 3:3 ప్రకారంగా రావాలి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మొట్టమొదటి క్రీస్తు నోట వచ్చిన మాట, యోహాను నోట వచ్చిన మొట్టమొదటి మాట, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది కనుక మీరు మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, సిద్ధపడండి. ఇది లేఖనము. ఈ లేఖనంలో వచ్చే మాట అది. పరిశుద్ధ గ్రంథం బోధించే మాట అది. ప్రేమలో నీ పాపం తీసివేసుకో, ప్రేమతో నీ పాపాన్ని తీసివేసుకొని చెప్తున్నాడు ఆయన. ప్రేమతో బోధిస్తున్నాడు. ఎక్కడుందండి ఇప్పుడు ఈ బోధలు? ఎక్కడున్నాయండి? ఇంత వేల మంది జనం వచ్చేస్తున్నారు, ఇంతమంది జనం ఓకే వచ్చేస్తున్నారంటే పిలిచేవాళ్ళు ఉన్నారు చూడండి, పిలిచేవాళ్ళు ఉన్నారు కదా. ఆ పిలిచేవాడు ఫలానా వ్యక్తి పిలిచినోడు, ఆ పేరు పెట్టి పిలిచినోడు నువ్వు ఈ పాపం చేస్తున్నావు చెప్పనండి. రోగం గురించి చెప్తారండి, పాపం గురించి చెప్పరండి. ఈ రోజున రోగాల గురించి చెప్తున్నారు. ఆ రోగం ఆ మనిషిలోనే ఉంది, ఆ పాపం ఆ మనిషిలోనే ఉంది. పాపాన్ని పక్కన పెట్టి రోగం గురించి చెప్తున్నాడు దేవుడు నీకు. నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోమోకండి. నువ్వు మార్పు చెందాలి, పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడుగా అవ్వాలి, కడగబడిన పాత్రగా రావాలంటే ఏం చేయాలి? ముందు ఎక్కడి నుంచి నువ్వు కడగబడాలి? తల్లి గర్భంలో పిండం ఏర్పరచడం మొదలుకొని నీ యవన కాలము నుండి నువ్వు చేయబడిన పాపాలు కొన్ని ఉన్నాయి. ఆ పాపాల విషయంలో పక్కన పెట్టేసి నా ఒంట్లో బాగోలేదు అని వస్తున్నావు, మంచిది అక్కడికి వస్తున్నావు, నీకేం తెలియదు. నువ్వు అక్కడికి వెళ్తే నాకు స్వస్థత వస్తుందేమో, నాకు ఆరోగ్యం వస్తుందేమో, నేను బాగుపడతానేమో అని ఆ మీటింగ్లు పెట్టేకాడికి వెళ్తున్నావు. ఆయన పిలుస్తున్నాడు, నీకు ఫలానా రోగం ఉందని పిలుస్తున్నాడు. నీలో ఈ పాపం ఉందని పిలవట్లే. నీలో పాపం ఉందని పిలిస్తే అది సత్యమైన బోధ అవుతుంది. అది ఆ పాపాన్ని తొలగేయి, తీసేయి, రాని రోగం పోద్ది అని చెప్పేవాడు లేడు. కూడా అటువంటి దైవజనుడు లేడు. ఉన్నారా? లేరండి. లేఖనాలు పరిశోధన చేసుకునే దైవజనుడు యోహాను గారు మొట్టమొదటి బోధ ఏంటి? ఆయన బోధ పాపాల గురించే బోధించాడు. ప్రభువారు ఏం బోధించాడు? పరలోక రాజ్యం సమీపించి ఉందని బోధించాడు. పాపములో పట్టబడిన శ్రీ యేసు ప్రభువారి యొద్దకు వస్తే ప్రభు ఏమన్నాడు? అమ్మాయికి అన్నాడు, పాపము నేను నిన్ను క్షమించేశానులే, నేను ఇడిపించుకో, వెళ్ళిపో అని అన్నాడు ఆయన. అల్లా ఇక అన్నాడు నువ్వు పాపము. అవునండి, దేవునికి మానవుడికి అడ్డం గోడ బలం పాపమే. ముందు పాపం గురించి పేరు పెట్టి పిలిచే దైవజనుడు లెగాలి. ఈ పాపాల గురించి పిలిచే దైవజనులు లెగాలి ఇప్పుడు ఈ ప్రపంచంలో.
అమ్మా నీ పాపాలు క్షమింపబడి అన్నాడు ఆయన. పక్షవాయు వాడు ఒకటి మంచం మీద తీసుకొచ్చారు ఆయన దగ్గరికి, ఖాళీ లేక. ప్రభు చుట్టూ జనం ఉంటే ఖాళీ లేక తీసుకొచ్చారు. 4 విశ్వాసులు కలిసి 4 కోళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. ఇంటి పైన కప్పులు తీసేసి తీసుకొచ్చి ఆయన ఉన్న చోట దించారు. పక్షవాయు కలిగిన వాడు రోగి. పక్షవాయు అంటే రోగమే కదా. 2 కాళ్ళు 2 చేతులు పడిపోయినావు. నీ రోగాన్ని నేను తీసివేశాను అన్నాడా ప్రభు అక్కడ? అల్లా నీ పాపాలు క్షమింపబడి అన్నాడు. పాపం క్షమింపబడాలి. అవునండి, పరిశుద్ధ గ్రంథం బోధించేది మొట్టమొదటిగా మనలో ఉన్న పాపమనే భేజము, పాపమనే పునాదులు, పాపమనే గోడ బద్దలైపోవాలా. ఆయన వచ్చింది అందుకని ఈ లోకానికి వచ్చింది. ఆయన పరలోకం నుండి దిగొచ్చింది ఎందుకో తెలుసా? మనలో పాపముతో పునాదులుగా వేయబడిన పునాదులు బద్దలు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని పరిశుద్ధ గ్రంథాలు దైవజనుల చేతుల్లో పెట్టాడు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి బోధిస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నాయండి ఈ మాటలు? పౌలయ్య అంటాడు, అందుకనే రోషంగా మాట్లాడుతున్నాడు పౌలయ్య. నన్ను పోలి మీరు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. నన్ను మాదిరి చేసుకోండి. ఎవరు అనగలుగుతారండి నన్ను మాదిరి చేసుకోమని? పౌలు గారు చెప్పినట్లు ఎవరున్నారు? అటువంటి దైవజనులాగా ఎవరున్నారు? బైబిల్లో ఒకటి ఉంటే ఇంకోటి బోధిస్తాం, ఒకటి ఉంటే ఇంకో రకంగా వారి ఇష్టానుసారంగా మలిచేసుకుంటున్నారు వాక్యాలను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వారి ఇష్టానుసారంగా మలిచేసుకుంటున్నారు, వారి ఇష్టానుసారం బోధించేసుకుంటున్నారు. ఈ వాక్యములో మళ్ళీ ఆశయం మాటలు, నవ్వీటు, ఎగిల్తనాలు, నవ్వించటం, అల్లరి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కారకుడు కాదు, కర్త కాడు. అల్లరికి కర్త కాడు. దైవజనుడు నోట వచ్చే మాట, దైవజనుడు నోట దేవుని మాట వస్తుంటే దేవుని వాక్యే అక్కడ ప్రబలమవుతుంది. వినేవారి యొక్క హృదయాలు బద్దలయ్యేటట్లు చేస్తుంది దేవుని మాటలు. దేవుని మాట జీవము కలిగిన మాట. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కానే కాడు. బోధించేవాడు ఆయన కనుక మరి ఎన్ని ఎలా వస్తున్నాయి? నవ్వించేవాడు. కొంతమంది తెగ నవ్వించేస్తున్నారండి బాబు. ఒకసారి చూస్తున్నాను నేను. వాళ్ళు ఏదో విమర్శించడం కాదండి. ఈ నవ్వితేనే కూడా వాళ్ళు కూడా అలాగే కూర్చున్నారు. నవ్వించేవాళ్ళు వాళ్ళ మాటలినా వాళ్ళు కూర్చున్నారు. వాక్యం చెప్తుంటే ఈ ఆశయమైన మాటలు, ఈ నవ్వించే మాటలు గ్రంథంలో ఉన్నాయి ఎక్కడన్నా? లేఖనాలు ఎక్కడన్నా ఉన్నాయా? నీ నోట జీవము కలిగిన మాట ప్రబలమవుతుంటే, ఆయన నీ ద్వారా అనేక మంది ప్రజలతో మాట్లాడుతుంటే ఈ ఆశయమైన మాటలు ఎలా వస్తున్నాయి? అది నీ తలంతు కాదు. నువ్వు నవ్వించేది నీ తలంతు కాదు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన దైవజనులైనా, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన నేనైనా మీరైనా ఎవరమైనా సన్నద్ధుడై, తగ్గించుకున్నవాడై, ప్రేమ కలిగిన వాడై, వారి యొక్క మార్గాలు తప్పుదోవలు నడుస్తున్న వారిని చక్కగా మంచి మార్గంలో నడిపించే దైవజనులుగా అందరూ మార్చబడాలి. ఆయన రాజ్యం అందరూ కలిసి కట్టాలి. బైబిల్లో లేని బోధించకూడదు. కొంతమంది దైవజనులు చూస్తున్నారండి, నేను చాలా చోట్ల చూస్తున్నాను. కొంతమంది దైవజనులే మాట్లాడుకోరండి. వాళ్ళు వీళ్ళు వాడు మాట్లాడుకోరు. దైవజనులే అంటే నేను విమర్శిస్తున్నాను అనుకోమండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొద్దిగా. వాళ్ళు ఈ రోజుకి 15-20 సంవత్సరాలు అయింది మాట్లాడుకోరు. 15 సంవత్సరాలు అయి ఉంటుంది మాట. ఇప్పటికీ మాట్లాడుకోరు. నేను వెళ్ళి వారిని కలిపాను. మాట్లాడుకోండి అయ్యా,
సమాధానపడండి అని చెప్పారు కూడా. అయ్యా కొద్ది సమాధానపడండి, ఆయన మొహం ఇట్టాడతాడు, ఈయన మొహం ఇట్టాడతాడు, మాట్లాడుకోరాడు. మరి ఎలాగా? లేఖనాలను చదివేవారైతే, లేఖనాన్ని ధ్యానించేవారైతే, దైవజనుడు సన్నద్ధుడై ప్రేమ కలిగిన వాడైతే, క్రీస్తు ప్రేమ దైవజనులు ఉండాలి, నిలుపుకోవాలి. ఆయన ప్రేమ అనేక మందికి చూపించాలి. శత్రువుని కూడా ప్రేమించే మనస్తాపన కలిగి మనం బ్రతకాలి. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని ప్రభు అడిగాడా? నా మీది సిలువ ఎందుకు మోపుతున్నారు అని అడిగాడు. ఆయన అడగల, ప్రేమించాడు వాళ్ళని. అయ్యా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక అన్నాడు. ఎంత ప్రేమామయుడు కలిగి బ్రతుకుతున్నామండి మనం, ఎంత ధన్యులు అండి. దైవజనులు అనబడిన వారు మహాధన్యులు. అసలు దైవజనుడు అనే అనబడిన వారందరూ కూడా మహాధన్యులు అన్నమాట. ఆయన ప్రేమే చూపించాలి, ఎవరివైనా ఆయన ప్రేమే చూపించాలి. ఆయన ప్రేమ కలిగే ఉండాలి మనం. ఆయన లేఖనములో పరిశోధించి పరీక్షించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం తీసుకొని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే ప్రజలకు బోధించాలి. మనం ఏం చెప్తా తినేస్తారు వాళ్ళకేం తెలుసు అండి, ఆ ప్రజలకేం తెలుసు? మనం ఏం చెప్తా తినేస్తారు వాళ్ళు. ఏం చెప్పినా తినేస్తారు వాళ్ళు. కానీ మనమే క్రీస్తు అనే బండ మీద సంఘం కట్టబడాలంటే మనమే సంఘాన్ని జాగ్రత్తగా కట్టాలి. నీకు ఒక్క విశ్వాసైనా, ఇద్దరు విశ్వాసులైనా, ముగ్గురు విశ్వాసులైనా, 10 మంది అయినా, 20 మంది అయినా, 1000 మంది అయినా, ఎంతమంది అయినా ఉండండి, వారికి క్రీస్తు అనే బండ మీద సంఘంగా కట్టాలి మనం అంటే మనం ముందు చాలా జాగ్రత్తగా ప్రతి లేఖనమును జ్ఞానించువారమై, బోధించువారమై, అనేక మందికి పరిశుద్ధ గ్రంథములో ప్రేమ గ్రంథము వారికి చూపించువారమై మనం ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని దైవజనుడి చేతిలో పెట్టాడు. నా మాటలు ప్రకటించు, నా మాటలు బోధించు అని చెప్పాడు. మరి చాలా జాగ్రత్తగా ఈ లేఖనాల్ని పరిశోధింపబడిన వారు, పరిశోధించిన వారు, చదివిన వారు, బోధించేవారు, వినేవారు పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకొని ఉండాలని మీ తోటి సేవకుడిగా 2 చేతులు జోడించి బతిమలాడుకుంటున్నాను.